మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే మీరు దేవుడిపైన లేదా మహానుభావులపైన కానీ ఎప్పుడూ ఆధారపడవద్దు. మండిన కొవ్వొత్తు మనది కానట్లే గతించిన కాలము తిరిగి రాదు. జీవించేదానికి మనిషి అన్నం తినాలి. సమాజ సంక్షేమానికై జీవించాలి. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే నాయకుడిలా బ్రతుకుతావు. ప్రతి స్త్రీని, ప్రతి పురుషుడిని శాస్త్రదాస్యం నుండి విముక్తి గావించాలి. కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. ఒక జాతిని, నీతిని నిర్మించలేము. నోరు లేని మేకల్ని బలిస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు. ఇది గుర్తుంచుకోండి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. దేశ పౌరుల అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. బ్రాహ్మణుడికి మతం వల్లే ఉపాధి లభిస్తుంది కాబట్టి మతం గురించే గొప్పగా మాట్లాడుతాడు. దళితులకి రాజ్యాంగం వల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి దళితులు రాజ్యాంగం గురించే గొప్పగా మాట్లాడాలి. ఇక్కడ మతం గొప్ప కాదు. మతాన్ని నమ్ముకుంటే మళ్ళీ అంటరానితనం మరియు బానిసత్వం వైపు అడుగులు వేసినట్టే. అదే రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చాపరాశి నుండి రాష్ట్రపతి పీఠం వైపుకు ముందడుగు వేసినట్టు. ఏ కారణం లేకుండా నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు జీవితంలో ఎదుగుతున్నావన్నమాట. అకారణంగా ఎదురయ్యే విమర్శలే విజయానికి నాంది. ప్రపంచ తలరాతలు మార్చగలిగే నేను జ్ఞానం విషయంలో ఎవరికైనా తలదించాల్సి వస్తే అది ఒక్క అంబేద్కర్ ముందు మాత్రమే. పోరాడి రాజులవుతారా లేక అమ్ముకుని బానిసలవుతారా? ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒక జాతి ఔన్నత్వం ఎంత మేరకు అభివృద్ధి చెందిందో తెలియాలంటే ఆ జాతిలో నివసిస్తున్న స్త్రీ యొక్క అభివృద్ధి చూసి అంచనా వేయొచ్చు. నేను కోరేది ధర్మం మీద ఆధారితమైన శాంతినే కానీ శ్మశాన వాటికలో తాండవించే శాంతిని కాదు. ధర్మాన్ని మన్నించినంత కాలం ఈ లోకంలో శాంతి అనేది ఉండదు. ధర్మపాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు సమాజంలో నిర్మితం కావాలి. మన మనస్సుని నిరంతరం పరిశ్రమ గావించాలి. అదే మానవుడు ముఖ్యమైన పని అయి ఉండాలి. రాజ్యాంగం తప్పుదారి పట్టిన రోజున ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే వారిలో ముందు నేనే ఉంటాను. జీవితం అనేది ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు. గొప్పగా ఉంటే చాలు. చరిత్రని మరిచిపోయిన వారెవ్వరూ చరిత్ర సృష్టించలేరు.